హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి నరూరించే గులాబ్ జామున్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని నేనైతే ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్ పౌడర్ ఒక గ్లాస్ వేసుకుంటున్నాను. అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని వీడియోలో చూపించే విధంగా పిండికి మొత్తం పట్టేలా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలిసాక కొంచెం కొంచెం వాటర్ వేసుకొని చపాతీ ముద్దలాగా సాఫ్ట్గా కలుపుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టి నాననిచ్చుకోవాలి. బాగా నానిన పిండిని ఈ విధంగా చిన్న చిన్న ఉండలులా కట్టుకొని ఒక ప్లేట్లో పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పంచదార పాకం ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఒక కడాయి పెట్టుకొని ఒక గ్లాస్ గులాబ్ జాము పిండికి ఒక గ్లాసు పంచదార వేసుకొని ఒక గ్లాసు వాటర్ పోసి పంచదార మొత్తం కరిగేలా కలుపుతూ ఉండాలి. పంచదార మొత్తం ఈ విధంగా కరిగిపోయాక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని కూడా వేసి గులాబ్ జామున్కి మరీ ముదురు పాకం అవసరం లేదండి. వీడియోలో చూపించే విధంగా పాకం ఉంటే చాలు. తీసి పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ముందుగా మనం చేసుకున్న గులాబ్ జామున్ని ఒక్కొక్కటిగా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అన్నీ ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ముందుగా మనం పట్టుకున్న చక్కెర పాకంలో మొత్తం వేసి ఒక అరగంట సేపు నాననిచ్చి సర్వ్ చేసుకుంటే టేస్టీగా ఎంతో జ్యూసీగా మన గులాబ్ జామున్ రెడీ అయిపోతుంది. ఇంతవరకు నా వీడియో చూసినందుకు మీకు అందరికీ థ్యాంక్ యూ. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి. ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.